హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నవీన్ టిప్స్ అండ్ ట్రిక్స్. దిస్ ఇస్ నవీన్ గుడూరి. ఈరోజు మనం జూన్ నెలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్లో సెకండ్ పార్ట్ వీడియో చూద్దామండి. టాప్ 200 బిట్స్లో భాగంగా ఫస్ట్ పార్ట్ వీడియోలో మీకు 1 to 50 వరకు కరెంట్ అఫైర్స్ అనేది విత్ ఎక్స్ప్లెనేషన్తో సహా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. క్వశ్చన్ ఆన్సర్ అండ్ దానికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇప్పుడు ఈ వీడియోలో మీకు సెకండ్ పార్ట్ వీడియోలో నెక్స్ట్ వచ్చే 51 క్వశ్చన్ నుంచి 100 వరకు ప్రతి ఒక్కటి ప్రీవియస్ వీడియోలానే క్వశ్చన్ ఆన్సర్ విత్ ఇమేజ్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేస్తూ కొన్ని క్వశ్చన్లను గుర్తుపెట్టుకోవడానికి చిన్న కోడ్ పదాలతో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి వీడియోని మాత్రం స్కిప్ చేయకండి. ఎవరైనా మొదటిసారిగా మన ఛానల్ చూసిన వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుందండి. అదేవిధంగా వీడియో నష్టం మాత్రం నేను మీ నుంచి ఎక్స్పెక్ట్ చేసే కేవలం లైక్ మాత్రమే. లైక్ చేయండి, లైక్ బటన్ పక్కన హైప్ ఉంటుందండి, హైప్ కూడా చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంకా ఎవరైనా మన యాప్ ఇన్స్టాల్ చేసుకున్నవారు ఉంటే యాప్ లింక్ వీడియో కింద డిస్క్రిప్షన్లో పెట్టడం జరుగుతుంది. లేదంటే ప్లే స్టోర్లో నవీన్ టిప్స్ అండ్ ట్రిక్స్ అని టైప్ చేయగానే ఈ లోగోతో మన యాప్ ఉంటుందండి. అలానైనా ఇన్స్టాల్ చేసుకొని మన యాప్ తీసుకోండి. ఇందులో మీకు టోటల్గా 375 పైగా టాపిక్లు ఉంటాయి. ప్రతి ఒక్క టాపిక్ ప్రతి ఒక్కరికి ఈజీగా అర్థే విధంగా ర్యాపిడ్ రివిజన్ ద్వారా తక్కువ సమయంలోనే సిలబస్ అనేది కంప్లీట్ అయ్యే విధంగా ఉంటుంది. ఇది ఎలాంటి ఎగ్జామ్స్కైనా, ఆంధ్రప్రదేశ్లో నిర్వహించే ఎగ్జామ్స్ కానీ, తెలంగాణలో నిర్వహించే ఎగ్జామ్స్ కానీ, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ సంబంధించి కానీ ప్రతి ఎగ్జామ్కి మన కోర్స్ అనేది 100% యూస్ఫుల్గా ఉంటుంది. ఇందులో ప్రతి ఒక్క కోర్సులో ఫ్రీ వీడియోస్ ఉన్నాయండి. ఫ్రీ వీడియోస్ చూసి నచ్చిన కోర్స్ తీసుకోండి. ఒకవేళ మీరు ఐఫోన్ యూజర్స్ అయితే, ఐఓఎస్ యూజర్స్ అయితే మై ఇన్స్టిట్యూట్ యాప్ ఇన్స్టాల్ చేసుకోండి. ఈ యాప్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీకు ఆర్గనైజేషన్ కోడ్ అడుగుతుంది. మన యాప్ యొక్క ఆర్గనైజేషన్ కోడ్ వచ్చేసి HOZGGV ఎంటర్ చేయడంతో మీకు కూడా అన్ని కోర్సులు కనిపిస్తాయి. ఐఫోన్ యూజర్స్ కూడా మన యాప్ ఇన్స్టాల్ చేసుకోవచ్చు, అన్ని కోర్సులు తీసుకోవచ్చు. ఓకేనా? ఇందులో ప్రతి ఒక్క కోర్సులో ఫ్రీ వీడియోస్ చూడండి, మీకే అర్థమవుతుంది. మన యాప్ స్పెషాలిటీ ఏంటి అంటే ఉమ్మడి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో 100% ట్రిక్స్తో ఎలాంటి యాప్ లేదు, కేవలం నవీన్ టిప్స్ అండ్ ట్రిక్స్ యాప్ మాత్రమే ఉంది. మీరు కావాలంటే అందులో ఫ్రీ వీడియోస్ చూడండి, మీకే అర్థమవుతుంది. ఓకేనా? నచ్చిన వారంటే కోర్స్ తీసుకోండి. ఓకే, మనం లేట్ చేయకుండా టాపిక్లోకి వస్తే ఈ సెకండ్ పార్ట్ వీడియోలో 51 క్వశ్చన్ నుంచి 100 క్వశ్చన్ వరకు చూద్దాం. ఇందులో ఫస్ట్ క్వశ్చన్ చూడండి. జాంగ్మీ తుఫాన్, జాంగ్మీ టైఫూన్ అనేది దీనివల్ల ప్రభావితమైన దేశం ఏది? ఇటీవల ఏ దేశంలో జాంగ్మీ టైఫూన్ అనేది రావడం జరిగింది? జాంగ్మీ తుఫాన్ జపాన్లో రావడం జరిగింది. ఇది ఎలా గుర్తుపెట్టుకోవాలి? జాంగ్మీ అనేది జే తోటే స్టార్ట్ అవుతుంది. జాంగ్మీ జేఏ. ఓకేనా? ఇక్కడ జపాన్ కూడా జేఏ తోటే స్టార్ట్ అవుతుంది. జాంగ్మీ జపాన్ కలిపి చదువుకోవాలి. ఓకేనా? కలిపి చదువుకుంటే ఈజీగా గుర్తుంటుంది. జాంగ్మీ తుఫాన్ జపాన్, జా. ఓకేనా? జాంగ్మీ జపాన్. నెక్స్ట్, మొట్టమొదటి ప్రపంచ యోగాసన క్రీడా ఛాంపియన్షిప్ 2026 అనేది ఎక్కడ జరుగుతుంది? ఫస్ట్ వరల్డ్ యోగాసన స్పోర్ట్స్ ఛాంపియన్షిప్ 2026 అనేది అహ్మదాబాద్, గుజరాత్లోని అహ్మదాబాద్లో జరుగుతుంది. ఇక్కడ యోగా ఇక్కడ చివరి లెటర్ ఏంటంటే గా తోటి ఎండ్ అవుతుంది. ఇక్కడ గుజరాత్లో. ఓకేనా? గా తోటి ఎండ్ అవుతుంది కాబట్టి గా తోటి మళ్ళీ స్టార్ట్ అయ్యేది. గుజరాత్ యోగా, గుజరాత్ అహ్మదాబాద్లో ఈ క్రీడా ఛాంపియన్షిప్ 2026 ఫస్ట్ వరల్డ్ యోగా ఛాంపియన్షిప్ 2026 ఎక్కడ జరుగుతుంది? అహ్మదాబాద్లో జరుగుతుంది. ఓకేనా? ఇలా గుర్తుపెట్టుకోవచ్చు. యోగా, గుజరాత్, అహ్మదాబాద్. నెక్స్ట్, భారతదేశం ఇంధన భాగస్వామ్య ఒప్పందంపై ఏ దేశంతో సంతకం చేసింది? ఇంధన భాగస్వామ్య ఒప్పందం, ఎనర్జీ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్ సైన్ అనేది ఏ దేశంతో చేయడం జరిగింది? వెనిజులా తోటి ఇంధన భాగస్వామ్య ఒప్పందం పైన సంతకం చేసింది భారతదేశం అనేది. ఇది ఎలా గుర్తుపెట్టుకోవాలి? ఇంధనం తోటి ఏదైనా వెలిగిస్తే జ్యోతి వెలుగుతుంది. జ్వాల అంటాం మనం. జ్యోతిని ఇప్పుడు వెలిగే దీపాన్ని జ్వాల అంటాం. ఇంధనంతో వెలిగిస్తే జ్వాల లాగా వెలుగుతుంది అని అంటాం. జ్వాల వెనిజులాలో కూడా చూడండి. ఇక్కడ జ్వాల జులా. ఓకేనా? జులా వెనిజులా తోటి ఒప్పందం చేసుకుందని చెప్పేసి చిన్నగా మనకి ఇక్కడ ఇంధన భాగస్వామ్యం, ఇంధనంతో ఏదైనా వెలిగిస్తే జ్యోతిలాగా వెలుగుతుంది కాబట్టి జ్వాల అంటారు. జ్యోతిని జ్వాల అంటారు కాబట్టి జులా వెనిజులా తోటి ఒప్పందం చేసుకుంది. ఇలా మనం చిన్న కోడ్ పదాల ద్వారా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మెట్టే పెడ్రిక్సన్ అనేది వరుసగా 3వ సారి ఏ దేశ ప్రధానమంత్రిగా ఎన్నికయ్యారు? వరుసగా 3వ సారి, థర్డ్ కాన్సిక్యూటివ్ టర్మ్, 3 సార్లు వరుసగా ఎన్నికైన దేశ ప్రధానమంత్రి ఎవరు? మెట్టే ఫెడ్రిక్సన్ అనేది ఏ దేశానికి ఎన్నికైంది? డెన్మార్క్. ఇది ఎలా గుర్తుపెట్టుకోవాలి? డెన్మార్క్లో మార్క్ ఉంది ఇక్కడ చూడండి, లాస్ట్లో మార్క్. మార్క్ మెట్టే ఎవరు ఎన్నికయ్యారు? మెట్టే ఫెడ్రిక్సన్. మార్క్ మెట్టే అని చదువుకోండి. మార్క్ మెట్టే. ఓకేనా? తన మార్క్ అనేది చూపించుకుంది. మెట్టే తన మార్క్ చూపించుకుందని గుర్తుపెట్టుకున్నా కూడా 3 సార్లు వరుసగా గెలిచి తన మార్క్ అనేది చూపించుకుందని గుర్తుపెట్టుకున్నా కూడా డెన్మార్క్ అనేది ఈజీగా గుర్తుంటుంది. ఇక్కడ మార్క్ అంటే డెన్మార్క్. ఓకే? నెక్స్ట్ వచ్చేసి భారతదేశపు 100వ రామ్సర్ సైట్గా ప్రకటించబడిన సుర్హాతాల్ అనేది ఏ రాష్ట్రంలో ఉంది?
సుర్హాతాల్ ఏ రాష్ట్రం? 100వ రామ్సర్ సైట్, ఓకేనా, చిత్తడి నేలకు సంబంధించి. యూపీలోని బల్లియా అనే జిల్లాలో ఈ 100వ రామ్సర్ సైట్ అనేది ప్రకటించబడింది. 100వ రామ్సర్ సైట్ సుర్హాతాల్ అని యూపీలోని బల్లియా జిల్లాలో ఉంది. ఓకే, ఈ రామ్సర్ సైట్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ రామ్సర్ సైట్లకు సంబంధించి ప్రతి ఒక్క రామ్సర్ సైట్ గుర్తుపెట్టుకోవడానికి నేను వీడియో అనేది చేయడం జరిగింది. రామ్సర్ సైట్లకు సంబంధించి ట్రిక్స్ వీడియో ఎవరైనా చూడండి వాళ్ళు చూడండి, యాప్లో ఉన్నాయి మన జాగ్రఫీకి సంబంధించి. నెక్స్ట్ వచ్చేసి కొసోవో వరల్డ్ టేబుల్ టెన్నిస్ ఛాంపియన్షిప్ టైటిల్ గెలుచుకున్న అతి పిన్న వయస్కురాలైన క్రీడాకారిణి ఎవరు? కొసోవో వరల్డ్ టేబుల్ టెన్నిస్ టైటిల్ గెలుచుకున్న అతి పిన్న వయస్కురాలైన క్రీడాకారిణి ఎవరు? దివ్యాంశి భౌమిక్ అతి చిన్న వయస్కురాలు. వరల్డ్ టేబుల్ టెన్నిస్ ఛాంపియన్షిప్ గెలుచుకున్న అతి చిన్న వయస్కురాలు దివ్యాంశి భౌమిక్. 15 ఏళ్ల వయసులో ఈ టైటిల్ అనేది గెలుచుకోవడం జరిగింది. ఓకేనా. అండర్ 18 ఆసియా కప్ గెలుచుకున్న పురుషుల హాకీ జట్టు ఏది? భారతదేశం అండర్ 18 ఏసియా కప్ గెలుచుకున్న పురుషుల హాకీ జట్టు భారత్. దీనికి సంబంధించి దేంతో గెలిచింది మరి? జపాన్లో జరిగిన ఫైనల్ మ్యాచ్లో భారత్ 4-1 తేడాతో ఆతిథ్య జపాన్ జట్టును ఓడించి మూడోసారి ఈ టైటిల్ అనేది కైవసం చేసుకోవడం జరిగింది. నెక్స్ట్, ఏఐ రూపకల్పన చేసిన మజోరానా 2 క్వాంటమ్ చిప్ అనేది ఎవరు విడుదల చేశారు? క్వాంటమ్ చిప్ ఎవరు విడుదల చేయడం జరిగింది? మైక్రోసాఫ్ట్. ఇక్కడ మజోరానా 2 ఇక్కడ మాతోటే స్టార్ట్ అవుతుంది. ఇక్కడ చూడండి, మైక్రోసాఫ్ట్ కూడా మాతోటే స్టార్ట్ అవుతుంది. ఇక్కడ మైక్రోసాఫ్ట్ ఎంతోటే స్టార్ట్ అవుతుంది, ఇక్కడ మజోరానా 2 కూడా ఎంతోటే స్టార్ట్ అవుతుంది. మజోరానా మైక్రోసాఫ్ట్ అని కలిపి చదువుకోవాలి, గుర్తుంటుంది. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ 100 రామ్సర్ సైట్ ఇక్కడ మీకు సుర్హాతాల్ అని చెప్పడం జరిగింది. దీన్నే ఇంకో పేరు అంటారు, ఏంటంటే జయప్రకాష్ నారాయణ పక్షుల సంరక్షణ కేంద్రం అని కూడా పిలుస్తారు. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి న్యాయవాద వృత్తి నుండి నేరుగా సుప్రీంకోర్టు న్యాయమూర్తి అయిన 2వ మహిళ ఎవరు? వెంకట సుబ్రమణి మోహన వి మోహన. ఓకేనా. తన స్పెషాలిటీ ఏంటి? న్యాయవాద వృత్తి నుంచి డైరెక్ట్ సుప్రీంకోర్టు న్యాయమూర్తి అయిన 2వ మహిళ. మరి ఫస్ట్ ఎవరు? జస్టిస్ ఇందు మల్హోత్రా స్టార్టింగ్ ఫస్ట్, తర్వాత ఈ ఘనత సాధించిన 2వ మహిళగా వెంకట సుబ్రమణి మోహన. న్యాయవాద వృత్తి నుంచి డైరెక్ట్ సుప్రీంకోర్టు న్యాయమూర్తి అయిన 2వ మహిళగా చరిత్రలో నిలిచింది. నెక్స్ట్, ఇటీవల కన్ను మూసిన అర్జున అవార్డు గ్రహీత అయిన బల్విందర్ సింగ్ ధాలీవాల్ ఏ క్రీడకు చెందినవారు? బల్విందర్ సింగ్ ధాలీవాల్ అని షార్ట్ పుట్ క్రీడ ఆడేవాడు బల్విందర్ సింగ్ ధాలీవాల్ ఇటీవల మరణించడం జరిగింది. ఇప్పుడు దీనికి సంబంధించి బల్విందర్ సింగ్ ఇక్కడ షార్ట్ పుట్ అనేది ఎలా గుర్తుపెట్టుకోవాలి? బల్విందర్ సింగ్ బలంగా వేస్తారు. షార్ట్ పుట్ అనేది ఎలా వేస్తారు? షార్ట్ పుట్ అనేది బలంగా పుష్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ బలంగా పుష్ చేస్తారు కాబట్టి బలం అంటే ఇక్కడ బల్విందర్ సింగ్ లో బలం అని చూడండి. బల్విందర్ సింగ్ బలంగా ఈ షార్ట్ పుట్ విసరడం జరుగుతుంది. ఓకేనా. ఇతని క్రీడకు సంబంధించి గుర్తుపెట్టుకోవడానికి ట్రిక్ ఇది. ఓకేనా. ఇది వార్తల్లో ఎందుకు నిలవడం జరిగింది? ఇటీవల కన్ను మూసిన అర్జున అవార్డు గ్రహీత. తను అర్జున అవార్డు గ్రహీత. ఓకేనా. ఇలా గుర్తుపెట్టుకోవచ్చు. మరి తన స్పెషాలిటీ ఏంటి? 1981 నుంచి 92 మధ్య ఈ 10 ఏళ్ల గ్యాప్ లో వరుసగా జాతీయ షార్ట్ పుట్ ఛాంపియన్ గా నిలవడం వల్ల ఈయనకు 1987లో అర్జున అవార్డు అనేది లభించడం జరిగింది. అర్జున అవార్డు గ్రహీత. నెక్స్ట్, భారతదేశం మరియు ఏ దేశం క్రిటికల్ మినరల్ సప్లై చైన్ అబ్జర్వేటరీని ప్రారంభించడం జరిగింది? క్రిటికల్ మినరల్ సప్లై చైన్ అబ్జర్వేటరీ ఏ దేశం తోటి? ఇంగ్లాండ్ తోటి, యూకే తోటి. క్రిటికల్ మినరల్ సప్లై చైన్ అబ్జర్వేటరీ ఇండియా అనేది యూకే తోటి కలిసి ప్రారంభించడం జరిగింది. దీనికి సంబంధించి ఏంటి అంటే ఎక్స్ప్లెనేషన్, స్వచ్ఛమైన ఇంధనం మరియు అధునాతన తయారీకి అవసరమైన ఖనిజాల కోసం సురక్షిత సరఫరా గొలుసులను నిర్ధారించడానికి దీన్ని ప్రారంభించడం జరిగింది. సురక్షిత సరఫరా గొలుసులను నిర్ధారించడానికి ఇంగ్లాండ్తో భారతదేశం అనేది ఈ అబ్జర్వేటరీ చైన్ సిస్టమ్ అనేది సప్లై చైన్ సిస్టమ్ అనేది ప్రారంభించడం జరిగింది. నెక్స్ట్, వీసా ఇండియా ప్రచారానికి బ్రాండ్ అంబాసిడర్ గా ఎవరు నియమితులు కావడం జరిగింది? షారుఖ్ ఖాన్. వీసా ఇండియా ప్రచారానికి బ్రాండ్ అంబాసిడర్ ఎవరు? షారుఖ్ ఖాన్. ఈశాన్య మండలి 73వ ప్లీనరీ సమావేశానికి అమిత్ షా ఎక్కడ అధ్యక్షత వహించడం జరిగింది? 73rd ప్లీనరీ సెషన్ ఆఫ్ నార్త్ ఈస్టర్న్ కౌన్సిల్ అనేది ఎక్కడ? షిల్లాంగ్ లో. మరి దీనికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ ఏంటి? ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి మరియు సమన్వయానికి సంబంధించిన అంశాలపైన చర్చించడం జరుగుతుంది. 73rd ప్లీనరీ సెషన్ ఆఫ్ నార్త్ ఈస్టర్న్ కౌన్సిల్ ఎక్కడ? షిల్లాంగ్ లో ప్రారంభించడం జరిగింది. ఎవరు? అమిత్ షా గారు. నెక్స్ట్, నార్వే చెస్ 2026 టైటిల్ ని గెలుచుకున్న భారతీయ గ్రాండ్ మాస్టర్ ఎవరు? ప్రజ్ఞానంద గెలుచుకోవడం జరిగింది. నార్వే చెస్
2026 టైటిల్ ప్రజ్ఞానంద గెలుచుకోవడం జరిగింది. ఈ ప్రతిష్టాత్మక టోర్నమెంట్ను గెలుచుకున్న మొదటి భారతీయ క్రీడాకారుడు ఎవరంటే ప్రజ్ఞానంద. ఓకేనా. ఇటీవల నార్వే చెస్ 2026 ఛాంపియన్షిప్ విజేత ప్రజ్ఞానంద. నెక్స్ట్ యోగాంధ్ర 2026 రాష్ట్ర వ్యాప్తి ప్రచారాన్ని ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించడం జరిగింది? యోగాంధ్ర 2026 ఆంధ్రప్రదేశ్ ప్రారంభించడం జరిగింది. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా యోగా మరియు ఆరోగ్యకరమైన జీవనశైలిని ప్రోత్సహించడం కార్యక్రమంగా ఇది ప్రారంభించడం జరిగింది. ఓకేనా. యోగాంధ్ర 2026 సంబంధించి ఏ రాష్ట్రం? ఆంధ్రప్రదేశ్ ప్రారంభించడం జరిగింది. నెక్స్ట్ భారతదేశపు 7వ ప్రాంతీయ వాతావరణ కేంద్రం ఎక్కడ ప్రారంభించడం జరిగింది? 7th రీజనల్ వెదర్ సెంటర్ అనేది జమ్మూ కాశ్మీర్. ఇది ఎలా గుర్తుపెట్టుకుంటారు? జమ్మూ కాశ్మీర్లో వెదర్ చాలా బాగుంటుందని చెప్పేసి గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. 7th రీజనల్ వెదర్ సెంటర్ 7వ ప్రాంతీయ వాతావరణ కేంద్రం అనేది ఇక్కడ జమ్మూలో ప్రారంభించడం జరిగింది. నెక్స్ట్ భారత వైమానిక దళ తదుపరి వైస్ చీఫ్ గా ఎవరు నియమితులు కావడం జరిగింది? ఇటీవల అశుతోష్ దీక్షిత్ అనేది ఇటీవల వైమానిక దళ తదుపరి వైస్ చీఫ్ గా నియమితులు కావడం జరిగింది. నెక్స్ట్ వన్యప్రాణుల నేరాల నిర్వహణ కోసం హాక్ అనే డిజిటల్ వ్యవస్థను ఎక్కడ ప్రారంభించారు? హాక్ హాక్ అనే డిజిటల్ వ్యవస్థను ఎక్కడ ప్రారంభించారు? వన్యప్రాణుల నేరాల నిర్వహణ కోసం ఇక్కడ కేరళలో వన్యప్రాణుల ట్రస్ట్ ఆఫ్ ఇండియా, వైల్డ్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా అనేది మరియు ఎన్టీటీ డాటా సహకారంతో కేరళ అటవీ శాఖ దీన్ని అభివృద్ధి చేసింది. వన్యప్రాణులకు సంబంధించి సంరక్షించడం కొరకు, నేరాలు జరగకుండా చూడడం కోసం ఈ హాక్ అనే డిజిటల్ వ్యవస్థను ప్రారంభించడం జరిగింది. ఎక్కడ? కేరళలో. ఓకేనా. వన్యప్రాణులకు సంబంధించి నేరాలు జరుగుతూ ఉంటాయి కదా, వాటికి సంబంధించి నిఘా పెట్టడం కోసం ఈ హాక్ అనే డిజిటల్ వ్యవస్థను, అవి జరగకుండా ఉండడానికి ఈ వ్యవస్థను అనేది ప్రారంభించడం జరిగింది కేరళలో. నెక్స్ట్ భారతదేశం మరియు ఏ దేశం మధ్య యూపీఐ అనుసంధానం అనేది ప్రారంభించడం జరిగింది? ఇటీవల భారతదేశం ఏ దేశంతో యూపీఐ అనుసంధానం అనేది ప్రారంభించడం జరిగింది? నేపాల్. ఓకేనా. ఈ అనుసంధానం ద్వారా భారత్ మరియు నేపాల్ మధ్య డిజిటల్ చెల్లింపులు మరింత ఈజీగా కావడం జరిగింది. ఈ యూపీఐ కనెక్ట్స్ ద్వారా ఇండియా మరియు నేపాల్ అనేది యూపీఐ అనుసంధానం అనేది జరిగింది. దీని ద్వారా డిజిటల్ సేవలు అనేవి భారతదేశానికి, నేపాల్కి ఈజీగా అవుతాయి. ఓకే. నెక్స్ట్ అనేది ఫ్రెంచ్ ఓపెన్ 2026 మహిళల సింగిల్స్ టైటిల్ విజేత ఎవరు? మిర్రా ఆండ్రీవా గెలుచుకోవడం జరిగింది. ఫ్రెంచ్ ఓపెన్ 2026 మహిళల సింగిల్స్ టైటిల్ విజేత మిర్రా ఆండ్రీవా. నెక్స్ట్ వచ్చేసి జపాన్ మరియు ఏ దేశం మధ్య సారెక్స్ విన్యాసం నిర్వహించబడింది? ఏ దేశం మధ్య నిర్వహించబడింది? మ్యారిటైమ్ ఎక్సర్సైజ్ అనేది జపాన్ మరియు సౌత్ కొరియా ఇవి రెండు సంయుక్తంగా కలిసి సారెక్స్ అనే మ్యారిటైమ్ ఎక్సర్సైజ్ అనేది నిర్వహించడం జరిగింది. జపాన్ మ్యారిటైమ్ సెల్ఫ్ డిఫెన్స్ ఫోర్స్ మరియు అదేవిధంగా సౌత్ కొరియా నావీ మధ్య ఈ వార్షిక సముద్ర విన్యాసాన్ని నిర్వహించడం జరిగింది. ఓకే. నెక్స్ట్ మొనాకో గ్రాండ్ ప్రిక్స్ 2026 టైటిల్ విజేత ఎవరు? ఆండ్రియా కిమి ఆంటోనెల్లి మొనాకో గ్రాండ్ ప్రిక్స్ 2026 విన్నర్ ఆండ్రియా కిమి ఆంటోనెల్లి నిలవడం జరిగింది. ఓకేనా. నెక్స్ట్ జ్ఞానేంద్ర సింగ్ మాలిక్ ఏ రాష్ట్రానికి నూతన డీజీపీగా నియమితులు కావడం జరిగింది? గుజరాత్ రాష్ట్రానికి జ్ఞానేంద్ర సింగ్ మాలిక్ నూతన డీజీపీగా నియమితులు కావడం జరిగింది ఇటీవల. నెక్స్ట్ పొగాకు ఉత్పత్తులను 1 సంవత్సరం పాటు నిషేధించిన రాష్ట్రం ఏది? పొగాకు ఉత్పత్తులు అనేది ఏముండదు, ఇంకా 1 సంవత్సరం పాటు నిషేధించిన రాష్ట్రం ఏది అంటే నాగాలాండ్. ఎందుకోసం నిషేధించింది? మరి ప్రజల ఆరోగ్యం పరిరక్షణ కోసం నాగాలాండ్ ప్రభుత్వం పొగాకు ఉత్పత్తులపైన 1 సంవత్సరం పాటు నిషేధించడం అనేది జరిగింది, నిషేధాన్ని విధించడం జరిగింది. ఓకే. నాగాలాండ్ పొగాకు ఉత్పత్తులను 1 సంవత్సరం పాటు నిషేధించడం జరిగింది. నెక్స్ట్ 2025 యుఎన్ మిలిటరీ జెండర్ అడ్వకేట్ ఆఫ్ ది ఇయర్ అవార్డును ఎవరు అందుకోవడం జరిగింది? 2025 యుఎన్ మిలిటరీ జెండర్ అడ్వకేట్ ఆఫ్ ది ఇయర్ అవార్డు అభిలాషా బారక్ అందుకోవడం జరిగింది. ఈ పురస్కారం ఎందుకు రావడం జరిగింది, ఎందుకు ఇచ్చారంటే ఈ పురస్కారం మహిళా సాధికారత మరియు సైన్యంలో జెండర్ సమానత్వాన్ని ప్రోత్సహించినందుకు గాను అందజేయడం జరిగింది అభిలాషా బారక్కి. ఓకేనా. నెక్స్ట్ ప్రపంచ రెజ్లింగ్ ఛాంపియన్షిప్ 2026లో స్వర్ణం గెలిచిన నేహా సాంగ్వాన్ అనేది ఏ దేశ క్రీడాకారిణి? స్వర్ణం గెలిచింది, బంగారు పథకం సాధించిన ఎక్కడ? ప్రపంచ రెజ్లింగ్ ఛాంపియన్షిప్ లో 2026 సంబంధించి బంగారు పథకం సాధించిన నేహా సాంగ్వాన్ ఏ దేశ క్రీడాకారిణి? ఇండియాకు సంబంధించింది, స్వర్ణం సాధించింది రెజ్లింగ్ ఛాంపియన్షిప్ 2026లో నేహా సాంగ్వాన్. నెక్స్ట్ ఫ్రెంచ్ ఓపెన్ 2026 పురుషుల సింగిల్స్ టైటిల్ విజేత ఎవరు? అలెగ్జాండర్ జ్వెరేవ్ పురుషుల సింగిల్ టైటిల్ విజేత. ఏంటి? ఫ్రెంచ్ ఓపెన్ 2026 సంబంధించి పురుషుల సింగిల్స్ టైటిల్ విజేత అలెగ్జాండర్ జ్వెరేవ్.
విజేత. నెక్స్ట్, ఆయుష్మాన్ భారత్ యోజనను అమలు చేసిన 36వ రాష్ట్రం ఏది? వెస్ట్ బెంగాల్. ఆయుష్మాన్ భారత్ యోజనను అమలు చేసిన 36వ రాష్ట్రంగా వెస్ట్ బెంగాల్ ఇటీవల వార్తల్లో నిలవడం జరిగింది. ఓకేనా. నెక్స్ట్, శౌర్య చక్ర అందుకున్న భారత నావికాదళ అధికారి ఎవరు? శౌర్య చక్ర అవార్డు లెఫ్టినెంట్ కమాండర్ అయిన సూరజ్ పరాశర్ ఈ శౌర్య చక్ర అవార్డు అనేది అందుకోవడం జరిగింది. ఇతను నావికాదళ అధికారి. ఓకేనా, నావికాదళ అధికారి. ఈ శౌర్య చక్ర అనేది దేశంలో ఇచ్చే అత్యున్నత సైనిక పురస్కారాల్లో ఒకటి. దీన్ని ఎవరు గెలుచుకోవడం జరిగింది? సూరజ్ పరాశర్, లెఫ్టినెంట్ కమాండర్. ఇతను ఎవరు? నావికాదళ అధికారి. నెక్స్ట్, అంతర్జాతీయ బ్రిక్స్ వ్యవసాయ సదస్సు ఎక్కడ ప్రారంభమైంది? ఇంటర్నేషనల్ బ్రిక్స్ అగ్రికల్చర్ సమ్మిట్ అనేది ఇండోర్లో ప్రారంభమైంది. మధ్యప్రదేశ్లో ప్రారంభం కావడం జరిగింది. దీనికి సంబంధించి ఈ సదస్సు బ్రిక్స్ దేశాల మధ్య మరియు వ్యవసాయం, ఆహార భద్రత మరియు సుస్థిరమైన వ్యవసాయం పైన సహకారాన్ని పెంపొందించడమే లక్ష్యంగా, వ్యవసాయానికి సంబంధించింది కదా, అగ్రికల్చర్ సమ్మిట్ కాబట్టి ఇక్కడ వ్యవసాయం, ఆహార భద్రత మరియు సుస్థిరమైన వ్యవసాయం పైన సహకారాన్ని పెంపొందించడం లక్ష్యంగా ఈ సమ్మిట్ అనేది నిర్వహించడం జరిగింది. ఇక్కడ ఇండోర్, మధ్యప్రదేశ్లో ఇంటర్నేషనల్ అగ్రికల్చర్ సమ్మిట్ బ్రిక్స్ సంబంధించి. నెక్స్ట్, ప్రపంచ యోగాసన ఛాంపియన్షిప్ 2026లో మొదటి స్థానంలో నిలిచిన దేశం ఏది? వరల్డ్ యోగాసన ఛాంపియన్షిప్ 2026లో ఫస్ట్ ప్లేస్ ఇండియా. ఓకేనా. ప్రపంచ యోగాసన ఛాంపియన్షిప్ లో 2026లో అద్భుత ప్రదర్శన కనబరిచినందుకు గాను భారతదేశం మొదటి స్థానాన్ని సాధించడం జరిగింది. వరల్డ్ యోగాసన ఛాంపియన్షిప్ 2026లో ఫస్ట్ ప్లేస్ ఇండియా. నెక్స్ట్ వచ్చేసి భారతదేశపు మొదటి AI సామర్థ్యం గల హైపర్ స్కేల్ డాటా సెంటర్ ని ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారు? ప్రజెంట్ ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారంటే గుజరాత్ లోని జామ్నగర్ లో ఏర్పాటు చేస్తున్నారు. ఏంటి? మొట్టమొదటి ఇండియాస్ ఫస్ట్ AI పవర్డ్ హైపర్ స్కేల్ డాటా సెంటర్ ఎక్కడ? గుజరాత్ లోని జామ్నగర్ లో ఏర్పాటు చేస్తున్నారు. నెక్స్ట్, ఈ AI పవర్డ్ హైపర్ స్కేల్ డాటా సెంటర్ అనేది దేనికోసం ఏర్పాటు చేస్తున్నారు? దీంతో ఈ డాటా సెంటర్ అధునాతన AI టెక్నాలజీతో రూపొందించబడుతుంది కాబట్టి మరియు దేశపు డిజిటల్ మౌలిక వసతులను బలోపేతం చేయడం లక్ష్యంగా దీన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. హైపర్ స్కేల్ డాటా సెంటర్ని గుజరాత్లోని జామ్నగర్లో. నెక్స్ట్, మహిళల భద్రత కోసం స్త్రీ రైడ్ కార్యక్రమాన్ని ప్రారంభించిన రాష్ట్రం తెలంగాణ. మహిళల భద్రత కోసం ప్రారంభించడం జరిగింది. స్త్రీ రైడ్ అనే కార్యక్రమం తెలంగాణలో ప్రారంభించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి 13 ఏళ్లలోపు టెన్నిస్ క్రీడాకారులలో ప్రపంచ నెంబర్ 1 స్థానాన్ని సాధించింది ఎవరు? 13 ఏళ్లలోపు అండర్ 13లో ప్రపంచ నెంబర్ 1 టెన్నిస్ క్రీడాకారిణిగా సాధించింది ఎవరంటే సృష్టి కిరణ్. చరిత్ర సృష్టించిందని చెప్పేసి గుర్తుపెట్టుకోవచ్చు. సృష్టించింది కాబట్టి సృష్టి కిరణ్ 13 ఏళ్లలోపు చరిత్ర సృష్టించింది టెన్నిస్లో అని చెప్పేసి గుర్తుపెట్టుకుంటే 13 ఏళ్లలోపు టెన్నిస్ ప్లేయర్ ఎవరు? నెంబర్ 1 స్థానంలో సృష్టి కిరణ్ నిలవడం జరిగింది. సృష్టి కిరణ్. ఓకే. నెక్స్ట్ వచ్చేసి ప్రాజెక్ట్ గంగాను ప్రారంభించిన రాష్ట్రం ఏది? ప్రాజెక్ట్ గంగా, క్లీన్ గంగా, గ్రీన్ గంగా అనే ఉద్దేశంతో ప్రారంభించిన రాష్ట్రం ఏదంటే యూపీ, ఉత్తరప్రదేశ్. దేనికోసం అంటే గంగా నది పరిరక్షణ మరియు పునరుద్ధరణ కోసం ఈ ప్రాజెక్ట్ గంగాను ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అనేది ప్రారంభించడం జరిగింది. ప్రాజెక్ట్ గంగా ఎక్కడ? యూపీ. నెక్స్ట్, గంగా నది పరిరక్షణ కోసం ప్రారంభించడం జరిగింది. నెక్స్ట్, 114వ అంతర్జాతీయ కార్మిక సదస్సు అనేది ఎక్కడ జరిగింది? 114వ అంతర్జాతీయ కార్మిక సదస్సు ఇంటర్నేషనల్ లేబర్ కాన్ఫరెన్స్ అనేది జెనీవాలో జరిగింది. స్విట్జర్లాండ్లోని జెనీవాలో నిర్వహించడం జరిగింది. 114వ అంతర్జాతీయ కార్మిక సదస్సు లేబర్ కాన్ఫరెన్స్, ఇంటర్నేషనల్ లేబర్ కాన్ఫరెన్స్ ఎక్కడ? జెనీవాలో నిర్వహించడం జరిగింది ఇటీవల. మరి దీని స్పెషాలిటీ ఏంటి? దీని వివరణ వచ్చేసి స్విట్జర్లాండ్లో జెనీవాలో జరిగిన ఈ సదస్సులో భారత ప్రతినిధి బృందానికి సంబంధించి కేంద్ర మంత్రి శోభా కరంద్లే నాయకత్వం వహించడం జరిగింది. ఇంటర్నేషనల్ లేబర్ కాన్ఫరెన్స్ సంబంధించి జెనీవాలో జరిగింది, స్విట్జర్లాండ్. నెక్స్ట్, ఈజీ కనెక్ట్ నమూనా కింద అంతర్జాతీయ ప్రయాణానికి తొలి నగరంగా నిలిచింది ఏది? తొలి నగరంగా నిలిచిన నగరం ఏది? ఈజీ కనెక్ట్ సంబంధించి ఫస్ట్ సిటీ ఫర్ ఇంటర్నేషనల్ ట్రావెల్ ఏది అంటే వారణాసి. 23వ ఫిఫా వరల్డ్ కప్ 2026 అనేది ఎక్కడ ప్రారంభించడం జరిగింది? ఎక్కడ ప్రారంభమైంది? ఫిఫా వరల్డ్ కప్ 2026 సంబంధించి 23వ ఫిఫా వరల్డ్ కప్ ప్రజెంట్ జరిగేది. ఇప్పుడు ఇది ఎక్కడ ప్రారంభమైంది అంటే మెక్సికోలో ప్రారంభించారు 23వ ఫిఫా వరల్డ్ కప్ 2026 అనేది. ఓకేనా. నెక్స్ట్, ఇటీవల ఏఐఐటి సైబర్ సెక్యూరిటీ కోర్సు ప్రారంభించడం జరిగింది. సైబర్ సెక్యూరిటీ కోర్సు ప్రారంభించిన ఐఐటి కాన్పూర్ ప్రారంభించడం జరిగింది. నెక్స్ట్,
ఇటీవల 30 ఏళ్ల జైలు శిక్ష విధించబడిన మాజీ అధ్యక్షుడు ఏ దేశానికి చెందినవారు? 30 ఏళ్ల జైలు శిక్ష 30 ఏళ్ల జైలు శిక్ష పడ్డ మాజీ అధ్యక్షుడు ఏ దేశానికి చెందినవాడు అంటే సౌత్ కొరియాకు సంబంధించి. అతని పేరేంటి? యూస్ సుక్ యోల్. యూస్ సుక్ యోల్. ఈ అధ్యక్షుడు అనేది సౌత్ కొరియాకు సంబంధించి ఇటీవల దేనికోసం మరి 30 ఏళ్ల జైలు శిక్ష విధించారంటే అధికార దుర్వినియోగం మరియు ఉత్తర కొరియాలోని రహస్యంగా డ్రోన్ల పంపిణీ చేసిన కేసుల్లో ఇతని శిక్ష పడింది. ఉత్తర కొరియాలోకి రహస్యంగా డ్రోన్లను పంపిణీ చేసిన కేసుల్లో ఇతని శిక్ష పడింది. సౌత్ కొరియా అధ్యక్షునికి 30 ఏళ్ల జైలు శిక్ష విధించడం జరిగింది. ఎవరి? యూస్ సుక్ యోల్. నెక్స్ట్, ప్రధానమంత్రి మోడీ ఇండియా ఇన్నోవేట్ సమ్మిట్ ని ఏ దేశంలో ప్రారంభించనున్నారు? ఇండియా ఇన్నోవేట్ సమ్మిట్ ప్రధానమంత్రి మోడీ ఏ దేశంలో ప్రారంభించనున్నారంటే ఫ్రాన్స్లోని నీస్ నగరంలో ప్రారంభించడం జరుగుతుంది. ఏంటి? ఇండియా ఇన్నోవేషన్ సమ్మిట్ దీనికి సంబంధించి. నెక్స్ట్, గ్లోబల్ పీస్ ఇండెక్స్ 2026లో అగ్రస్థానంలో నిలిచిన దేశం ఏది? పీస్ ఇండెక్స్ సంబంధించి ఫస్ట్ ప్లేస్లో ఉన్నది ఐస్లాండ్. ఎలా గుర్తుపెట్టుకోవాలి? పీస్ ఐస్, గ్లోబల్ పీస్ ఇండెక్స్ కాబట్టి పీస్ ఐస్ సిమిలర్ రైమింగ్ వర్డ్స్. ఐస్లాండ్ వరుసగా 19వ సంవత్సరం కూడా ఐస్లాండ్ అత్యంత శాంతియుత దేశంగా నిలిచింది. ఫస్ట్ టైం కాదు ఇది. పీస్ ఇండెక్స్ అంటే మనం పీస్ ఐస్ గుర్తుపెట్టుకోండి. ఇంకా వరుసగా ఎన్నోసారి 19వ సారి ఐస్లాండ్ అత్యంత శాంతియుత దేశంగా నిలవడం జరిగింది. పీస్ ఇండెక్స్ సంబంధించి శాంతియుత దేశం. మరి భారతదేశం సంబంధించిన స్థానం ఎంత? దీంట్లో భారతదేశం 127వ స్థానంలో ఉండగా రష్యా 163వ స్థానంలో ఉంది. భారతదేశం 127వ స్థానం. ఓకేనా? 127వ స్థానంలో నిలిచింది. నెక్స్ట్, రష్యా గ్రాండ్ శాండ్ మాస్టర్ కప్ 2026 ని గెలుచుకున్న తొలి భారతీయుడు ఎవరు? తొలి భారతీయుడు కాబట్టి చదువుకోవాలి ఇక్కడ మనం. రష్యా గ్రాండ్ శాండ్ మాస్టర్ కప్ 2026 సుదర్శన్ శాండ్ సంబంధించి గుర్తుపెట్టుకున్నాం. సుదర్శన్ శాండ్ సిమిలర్ గా రైమింగ్ వర్డ్స్ లా గుర్తుపెట్టుకున్నాం. శాండ్ సంబంధించింది ఇది. శాండ్ మాస్టర్ కప్ రష్యాకు సంబంధించి గ్రాండ్ శాండ్ మాస్టర్ కప్ 2026 దేనికోసం మరి? వాతావరణ మార్పు మరియు భూతాపం అనే ఇతివృత్తంతో రూపొందించిన ఇసుక శిల్పానికి గాను ఆయనకి పురస్కారం అనేది లభించింది. ఇక్కడ చూడండి, అతను వేసిన ఇసుక శిల్పం సంబంధించి దీంట్లో ఏం సూచిస్తుందంటే వాతావరణ మార్పు మరియు భూతాపం అనే ఇతివృత్తంతో రూపొందించిన ఇసుక శిల్పానికి గాను. ఇసుక శిల్పం ఇందులో వాతావరణ మార్పు సంబంధించింది, అదేవిధంగా భూతాపం సంబంధించిన ఈ ఇతివృత్తం అనేది వేసినందుకు గాను ఈ శాండ్ మాస్టర్ కప్ లభించడం జరిగింది. నెక్స్ట్, భారత తదుపరి సైన్యాధిపతిగా ఎవరు నియమితులు కావడం జరుగుతుంది? ఇప్పుడు నెక్స్ట్ ఈ జూన్ అయిపోయిన తర్వాత జూలై 1 నుంచి ఎవరు నియమితులు కావడం జరుగుతుంది? చీఫ్ ఆఫ్ ద ఆర్మీ స్టాఫ్ అనేది ఎవరు అంటే ధీరజ్ సేత్. ఎందుకు? ఇప్పుడు ప్రజెంట్ ఎవరున్నారు? ప్రస్తుత సైన్యాధిపతి అయిన జనరల్ ఉపేంద్ర ద్వివేది ఈ పదవీ విరమణ తర్వాత జూన్ 30 తర్వాత జూలై 1 నుంచి ఈయన బాధ్యతలు అనేది స్వీకరిస్తారు. ఎవరు? ధీరజ్ సేత్. నెక్స్ట్, చీఫ్ ఆఫ్ ద ఆర్మీ స్టాఫ్, భారత తదుపరి సైన్యాధిపతి. నెక్స్ట్, కిండర్ గార్డెన్ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు ఉచిత విద్యను ప్రకటించిన రాష్ట్రం ఏది? కిండర్ గార్డెన్ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు ఉచిత విద్యను ప్రకటించిన రాష్ట్రం ఏది అంటే ఒడిశా రాష్ట్రం. స్టార్టింగ్ నుంచి మీకు పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు ఉచిత విద్యను ఉంటుంది. ఒడిశా రాష్ట్రం ప్రారంభించింది. దీనికి సంబంధించి ఎలా గుర్తుపెట్టుకోవాలి? ఒడిశాలో ఎవరు స్టూడెంట్స్ అనేది ఓడిపోకూడదు అని చెప్పేసి ప్రారంభించాలని చెప్పేసి చిన్న ట్రిక్ ప్రకారం గుర్తుపెట్టుకోండి. ఫ్రీ ఎడ్యుకేషన్ అనేది ఉచితంగా ఇస్తున్నారు. ఎవరు ఓడిపోకూడదు అనే ఉద్దేశంతో ఈ ఫ్రీ ఎడ్యుకేషన్ అనేది ఒడిశాలో ప్రారంభించారని చెప్పేసి. ఓడిపోకూడదు ఒడిశా రాష్ట్రం మనకు గుర్తుండడం ఇంపార్టెంట్. ఓకేనా? ఇలా గుర్తుపెట్టుకోవచ్చు. విద్య అందరికీ అందుబాటులో తీసుకురావడం లక్ష్యంగా ముఖ్యమంత్రి ఎవరు? మోహన్ చరణ్ ఈ నిర్ణయాన్ని ప్రకటించారు, ఒడిశా ముఖ్యమంత్రి. నెక్స్ట్, ప్రపంచంలో 3వ అతిపెద్ద విమానయాన మార్కెట్గా అవతరించిన దేశం ఏది? భారత్, ఇండియా బికమ్స్ వరల్డ్ 3rd లార్జెస్ట్ ఏవియేషన్ మార్కెట్. ప్రపంచంలోనే 3వ అతిపెద్ద విమానయాన మార్కెట్గా అవతరించడం జరిగింది భారత్ అనేది. మరి ఫస్ట్ 2 స్థానాలు ఏంటి? అది కూడా చూడండి. అమెరికా ఫస్ట్ ప్లేస్, సెకండ్ చైనా. వీటి తర్వాత భారత్ అనేది 3వ స్థానంలో ఉంది. వరల్డ్ 3rd లార్జెస్ట్ ఏవియేషన్ మార్కెట్ లిస్ట్లో భారత్ అనేది 3rd ప్లేస్. నెక్స్ట్, 13వ బ్రిక్స్ పట్టణీకరణ ఫోరం ఎక్కడ జరిగింది? 13th బ్రిక్స్ అర్బనైజేషన్ ఫోరం న్యూఢిల్లీలో జరిగింది. ఇండియాలో జరిగింది, న్యూఢిల్లీలో జరిగింది. బ్రిక్స్ సంబంధించి 13th బ్రిక్స్ అర్బనైజేషన్ ఫోరం, అర్బనైజేషన్ పట్టణీకరణకు సంబంధించి ఈ ఫోరం ఎక్కడ జరిగిందంటే న్యూఢిల్లీలో జరిగింది. ఓకే. నెక్స్ట్,
సోషల్ మీడియాలో వాడకానికి సంబంధించి కనీస వయో పరిమితిని 15 ఏళ్లుగా నిర్ణయించిన మొదటి అరబ్ దేశం ఏది? సోషల్ మీడియా వాడకం అనేది కనీసం వాడాలంటే సోషల్ మీడియా వాడాలంటే 15 ఏళ్ళు కంప్లీట్ అయి ఉండాలని చెప్పేసి నిర్ణయించిన దేశం ఏది? కనీసం 15 ఏళ్ళు ఉండాలి సోషల్ మీడియా వాడాలంటే. ఏ దేశం నిర్ణయించిందంటే ఇది యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, యుఏఈ. కరెక్టే. మరి ఇప్పుడు 15 ఏళ్లలోపు వాడితే పిల్లల భద్రత అనేది కోల్పోతున్నారు. కాబట్టి పిల్లల భద్రత దృష్ట్యా వాటిని బలోపేతం చేయడానికి, పిల్లల భద్రతను బలోపేతం చేయడానికి ఈ నిర్ణయం అనేది తీసుకున్నారు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. 15 ఏళ్లలోపు ఈ సోషల్ మీడియా వాడకం అనేది నిషేధం. 15 ఏళ్ళు దాటాలి సోషల్ మీడియా యూజ్ చేయాలంటే ఇక్కడ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో. జాతీయ గణాంక మిషన్, నేషనల్ స్టాటిస్టిక్స్ కమిషన్ సంబంధించి ఎన్ఎస్సికి సంబంధించి చైర్మన్గా ఇటీవల ఎవరు నియమితులయ్యారు? డాక్టర్ సైబా చటోపాధ్యాయ నియమితులు కావడం జరిగింది. డాక్టర్ సైబా చటోపాధ్యాయ, ఎన్ఎస్సి నేషనల్ స్టాటిస్టికల్ కమిషన్, జాతీయ గణాంకాల కమిషన్ సంబంధించి చైర్మన్. ఈయన సంబంధించి చెప్పాలంటే ఈయన ఐఐఎం కలకత్తా మాజీ డైరెక్టర్గా ఇంతకుముందు విధులు నిర్వహించడం జరిగింది. ఇప్పుడు ప్రజెంట్ జాతీయ గణాంకాల కమిషన్ సంబంధించి చైర్మన్ డాక్టర్ సైబా చటోపాధ్యాయ గారు. నెక్స్ట్, క్లీన్ అండ్ గ్రీన్ స్కూల్ ర్యాంకింగ్ 2026 సంబంధించి క్లీన్ అండ్ గ్రీన్ స్కూల్ ర్యాంకింగ్ 2026 జాబితాలో, జాతీయ జాబితాలో ఉత్తరప్రదేశ్ నుండి ఎన్ని పాఠశాలలు చేర్చబడ్డాయి? ఎన్ని స్కూల్స్ చేర్చబడ్డాయి ఉత్తరప్రదేశ్ నుండి, యూపీ నుండి? క్లీన్ అండ్ గ్రీన్ స్కూల్ ర్యాంకింగ్ జాబితాలో 2026 సంబంధించి 11 స్కూళ్ళు, యూపీ నుంచి మొత్తంగా 11 స్కూళ్ళు ఈ జాబితాలో చేర్చబడింది. క్లీన్ అండ్ గ్రీన్ స్కూల్ ర్యాంకింగ్ లిస్ట్ సంబంధించి, నేషనల్ లిస్ట్ సంబంధించి యూపీలో 11 స్కూళ్ళు ఈ జాబితాలో చేర్చడం జరిగింది. మరి దీనికి సంబంధించి ఈ పాఠశాలకు సంబంధించి జాతీయ మెరిట్ సర్టిఫికేట్తో పాటు ఇది ఇవ్వడంతో పాటు నేషనల్ మెరిట్ సర్టిఫికేట్ ఇస్తారు. అదేవిధంగా ఒక్కొక్క పాఠశాలకి, ఇందులో ఉన్న 11 స్కూల్ చేర్చబడ్డాయిగా యూపీలో, ఒక్కొక్క స్కూల్కు, ఒక్కొక్క పాఠశాలకి 21 లక్షల ఆర్థిక సహాయం కూడా దీనిలో భాగంగా అందించడం జరుగుతుంది. ఈ క్లీన్ అండ్ గ్రీన్ స్కూల్స్ జాబితాకు సంబంధించి, ఓకేనా, ర్యాంకింగ్స్ జాబితాకు సంబంధించి యూపీ. ఇవి మనకు సెకండ్ పార్ట్ వీడియో. 51 నుంచి మీకు 100 వరకు కరెంట్ అఫైర్స్ అనేది విత్ ఎక్స్ప్లెనేషన్తో సహా కొన్ని కరెంట్ అఫైర్స్ గుర్తుపెట్టుకోవడానికి చిన్న ట్రిక్స్ కూడా చెప్పడం జరిగింది. నెక్స్ట్ పార్ట్లో మీకు రిమైనింగ్ ఈ జూన్ నెలకు సంబంధించి ఇంకా అయిపోలేదు. ఈ జూన్ నెలకు సంబంధించి నెక్స్ట్ 101 నుంచి 150 వరకు కరెంట్ అఫైర్స్ సేమ్, ఇవి కూడా సేమ్ ఇదే విధంగా మీకు క్వశ్చన్, ఆన్సర్ అండ్ దానికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్, అదేవిధంగా ఇమేజ్తో సహా, ఇలా మీకు ఈజీగా గుర్తున్న విధంగా ఇమేజ్తో సహా ప్రతి ఒక్కటి గుర్తుపెట్టుకోవడానికి చిన్న ట్రిక్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇలా మీకు జూన్ నెలకు సంబంధించిన మొత్తం 4 పార్ట్లలో ఈ 200 బిట్స్ అనేది, టాప్ మోస్ట్ 200 బిట్స్ అనేది కంప్లీట్ చేస్తారు. ఇలా ఈజీగా మీకు ర్యాపిడ్ రివిజన్ ద్వారా రివిజన్ చేసుకుంటే జూన్ నెలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్ అనేది కంప్లీట్ అవుతాయి. ఓకేనా? సో వీడియో నచ్చితే మాత్రం నేను మీ నుంచి ఎక్స్పెక్ట్ చేసేది కేవలం లైక్ మాత్రమే. లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. లైక్ బటన్ పక్కన హైప్ ఉంటుందండి, హైప్ చేయండి. ఇంకా ఎవరైనా మొదటిసారిగా మన ఛానల్ చూసిన వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుందండి. అదేవిధంగా ఇంకా ఎవరైనా మన యాప్ ఇన్స్టాల్ చేసుకున్నవారు ఉంటే యాప్ లింక్ వీడియో కింద డిస్క్రిప్షన్లో పెట్టడం జరుగుతుంది. లేదంటే ప్లే స్టోర్లో నవీన్ టిప్స్ అండ్ ట్రిక్స్ అని టైప్ చేయగానే ఈ లోగోతో మన యాప్ ఉంటుందండి. ఇందులో మీకు టోటల్గా 375 పైగా టాపిక్లు ఉంటాయి. ప్రతి టాపిక్ 100% ట్రిక్స్తో ఉంటాయి. ఈజీగా గుర్తుండే విధంగా, ఎంత కఠినమైన టాపిక్లైనా ఈజీగా గుర్తుండే విధంగా 100% ట్రిక్స్తో ప్రతి ఒక్క టాపిక్ అనేది ప్రిపేర్ చేయడం జరిగింది. ఇందులో ప్రతి ఒక్క కోర్సులో ఫ్రీ వీడియోస్ ఉన్నాయండి. ఫ్రీ వీడియోస్ చూడండి, నచ్చిన అంటే కోర్స్ తీసుకోండి. ఒకవేళ మీరు ఐఫోన్ యూజర్స్ అయితే మై ఇన్స్టిట్యూట్ యాప్ ఇన్స్టాల్ చేసుకోండి. ఈ మై ఇన్స్టిట్యూట్ యాప్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఆర్గనైజేషన్ కోడ్ అవుతుంది. ఆర్గనైజేషన్ కోడ్ వచ్చేసి HOZGGV. మన నవీన్ టిప్స్ అండ్ ట్రిక్స్ ఆర్గనైజేషన్ కోడ్ HOZGGV. ఇది ఎంటర్ చేయడంతో మీకు కూడా ఐఫోన్ యూజర్స్ కూడా ప్రతి ఒక్క కోర్సులు కనిపిస్తే ప్రతి ఒక్క కోర్సు తీసుకోవచ్చు. ఇందులో ప్రతి ఒక్క కోర్సులో ఫ్రీ వీడియోస్ ఉన్నాయి. ఫ్రీ వీడియోస్ చూడండి, మీకే అర్థమవుతుంది. ఉమ్మడి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో 100% ట్రిక్స్తో ఇదివరకు ఎప్పుడు ఎలాంటి యాప్ లేదు. కేవలం నవీన్ టిప్స్ అండ్ ట్రిక్స్ యాప్ మాత్రమే ఉంది. మీరు కావాలంటే సెర్చ్ చేసి చూడండి. ఓకేనా? ఇది మీకు ఎలాంటి ఎగ్జామ్స్కి అయినా, ఆంధ్రప్రదేశ్ నిర్వహించే ఎగ్జామ్స్ కానీ, తెలంగాణలో నిర్వహించే ఎగ్జామ్స్ కానీ, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ సంబంధించిన ప్రతి ఎగ్జామ్కి మన కోర్స్ అనేది 100% యూస్ఫుల్గా ఉంటుంది. సో యాప్ లింక్ అనేది వీడియో కింద డిస్క్రిప్షన్లో పెడతాను. నచ్చిన వారంటే యాప్ ఇన్స్టాల్ చేసుకొని కోర్స్ తీసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.